ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి చేసుకోమంటూ ఒకప్పటి యువతకు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆ పెద్దలు కూడా ఇలాంటి సలహాలు ఇవ్వటానికి భయపడుతున్నారు. అందుకు కారణాలెన్నో. కొన్నేళ్ల క్రితం వరకు పెళ్ళంటే తెగ సంబరపడ్డ యువత ప్రస్తుతం ఆ పేరు చెబితేనే వణికిపోతున్నారు. లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదనో, పెళ్ళైతే ఫ్రీడమ్ పోతుందనో, సిచ్యువేషన్షిప్ లాంటి రిలేషన్షిప్లకు అలవాటయ్యో, లేదంటే బాధ్యతలకు భయపడో పెళ్లికి దూరంగా ఉంటున్నారు. పెళ్లి కాకుండా 30 ఏండ్లు గడిచాయి. మరో 30-40 ఏండ్లు మన కోసం మనం బతకలేమా అంటూ సోలో లైఫే సో బెటర్ అంటున్నారు. కష్టసుఖాలు పంచుకోవడానికి, తోడు నీడలా కలిసి ఉండడానికి ఆడమగలను పెళ్లి అనే దారంతో బంధం వేశారు పెద్దవాళ్ళు. ఈ బంధం ఒక బాధ్యత, సృష్టి మనుగడకు, ఫ్యూచర్ జనరేషన్కి ప్రధాన కారణం. కానీ ఇందులోని పరమార్థం తెలియక యువత పెళ్లికి దూరంగా పరుగులు తీస్తున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతంలోనో లేక రాష్ట్రంలోనో ఉన్న పరిస్థితి కాదు. దేశవ్యాప్తంగా యువత తీరు ఇలానే ఉంది. లైఫ్లో సెటిల్ అవ్వాలంటే డబ్బుంటే చాలని ఫోకస్ అంతా కెరీర్ పై పెట్టడంతో మ్యారీడ్ లైఫ్కి టైం ఇవ్వలేమంటున్నారు కొందరు. పెళ్ళై విడాకులు తీసుకున్న ఎన్నో జంటలు మా కళ్ళ ముందే కనపడుతున్నాయని, పక్కిళ్లలో, బంధువుల్లో, ఆఫీసుల్లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని, అందుకే ఒంటరిగా లైఫ్ని లీడ్ చేస్తామంటున్నారు. ఇక మరికొందరు యువకులు పెళ్లి చేసుకుని ప్రాణాలు కోల్పోవడానికి రెడీగా లేమంటూ వాదిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కుటుంబం చేతిలో, లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే కొత్త పెళ్లి కూతురు మాజీ ప్రియుడి చేతిలో బలవ్వటానికి సిద్ధంగా లేమని తెగేసి చెప్తున్నారు. ఇటీవల హనీమూన్ పేరుతో భర్త రాజా రఘువంశీని మేఘాలయ తీసుకెళ్లి కిరాయి హంతకులతో హత్య చేయించింది భార్య సోనం రఘువంశీ. యూపీలోని మిరట్కి చెందిన ముస్కాన్ రస్తోగి అనే మరో ఇల్లాలు కూడా ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరభ్ రాజ్పూత్ని హత్య చేసింది. శరీర భాగాలను ముక్కలుగా చేసి ప్లాస్టిక్ డ్రమ్లో వేసి సిమెంట్లో కప్పేసింది. ఇలాంటి సంఘటనలు విని యువత గజగజలాడిపోతున్నారు. పోనీ కాస్త ధైర్యం చేసి ఆ 7 అడుగులు వేసిన వాళ్ళలో ఇంకొందరు అదే ధైర్యాన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. భార్య పోరు తట్టుకోలేక మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసే అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన వుడ్ బాక్స్ కేఫ్ యజమాని పునీత్ ఖురానా కూడా భార్య పెట్టిన డిమాండ్లు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఇద్దరు కూడా చనిపోయే ముందు ఓ వీడియో రికార్డ్ చేసి చట్టాలను తమ భార్యలు ఎలా వాడుకుంటున్నారో, తమను ఎలా ఆడుకుంటున్నారో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనలతో డొమెస్టిక్ వైలెన్స్ వంటి చట్టాలను మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో సగం మందికి అర్థమై వద్దు బాబోయ్ మాకు పెళ్లి అంటున్నారు. ఎక్కడో ఎందుకు, తెలంగాణలోని సూర్యాపేటలో ఇటీవల జరిగిన పరువు హత్య వెనుక అసలు కారణం ప్రేమ వివాహమే. కులాంతర వివాహం చేసుకుందని యువతి కుటుంబం ఓ దళిత యువకుని ఘోరంగా హతమార్చింది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి హత్య జరిగింది. ఇక ఏదో ఒక పెళ్లి చేసుకొని కొన్నాళ్లకు పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుంది అనుకుంటే అది పొరపాటే. పెళ్ళై పిల్లలున్నా కొందరు పక్కదారులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఒక మహిళ ప్రియుడు మోజులో పడి తన 3 పిల్లలకు విషమిచ్చి హత్య చేసింది. మొదట తన భర్త 3 పిల్లలకు విషమిచ్చి చంపాలని ప్లాన్ చేసింది. చివరి నిమిషంలో భర్త బయటకు వెళ్లడంతో 3 పిల్లలు చనిపోయారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. బతుకుంటే ఎలాగోలాగా బతికేయచ్చు, పెళ్లి చేసుకుని భార్య ఆమె ప్రియుడి చేతిలో చావాలా అనే ప్రశ్నలు యువకుల మధ్యలో వస్తున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లిళ్లు చేసుకోవడం కంటే సోలో బ్రతికే సో బెటర్ అనే వారి సంఖ్య పెరుగుతుంది. గతంలో అమ్మాయిలు తల్లిదండ్రులు తమ కూతురికి ఎలాంటి అలవాట్లు లేని మంచి భర్త రావాలని కోరుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు అబ్బాయిలు తల్లిదండ్రులు తమ కొడుకుకు మంచి భార్య రావాలని కోరుకునే పరిస్థితికి వచ్చింది.